శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వారంలో మారినటువంటి కుజ, శుక్ర, బుధ, రవి గ్రహాల ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల కోసం ఆలోచించినప్పుడు మనకి పంచమ స్థానంలో బుధగ్రహం ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది. అటు ధనాధిపతిగా ఉచ్చస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక విధమైన అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, అంటే విద్యా సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ, మీ యొక్క సంతానానికి కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ కంపల్సరీగా అభివృద్ధి లాంటిది వచ్చే అవకాశం ఉంది. మీకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు రావడం, అలాగే చాలా కాలంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏదో విషయం ఇది చేద్దామని, ఈ ప్రయత్నం చేద్దామని, కథ రాద్దామని, ఓ సినిమా తీద్దామని, అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడానికి సరైనటువంటి సమయం స్టార్ట్ అయింది. అంటే చాలా షార్ప్గా మీ బ్రెయిన్ పనిచేస్తుంటుంది, నిర్ణయాలు చురుగ్గా చేసుకుంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏదన్నా పని అనుకున్నదే తడువుగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా చతుర్థాధిపతి రవి కూడా పంచమ స్థానంలో ప్రవేశించి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. అయితే మీకు కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా ఈ యోగం చాలా అనుకూలిస్తూ ఉంటుంది. మీరు ఈ సమయంలో అటు విద్యార్థులు కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ, కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నాం, లేదంటే కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ గ్రహస్థితి మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఫిజికల్గా అయినా టెస్టులకు అపీర్ అవ్వాల్సి ఉన్నా చాలా వరకు సక్సెస్ అన్నది మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎక్కువగా ఈ వృషభ రాశి శుక్రుడు అధిపతి అవ్వడం వలన ఎక్కువగా సినిమా, ఎంటర్టైన్మెంటు, టీవీ, మీడియా, ఫైనాన్స్ రంగాల్లో ఎక్కువ మంది ఉండడం జరుగుతుంటుంది. ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నారో వారికి ఈ శుక్రుడు ఈ వారం అందే చతుర్థ స్థానంలోకి మారడం వల్ల, అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలియడం వల్ల సాధారణంగా మీకు ఈ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అది సినిమా రంగం కానీ, టీవీ కానీ, యూట్యూబ్ కానీ, ఇందులో ఉన్న మీరు గతంలో కన్నా చాలా డిఫరెంట్గా యాక్ట్ చేయడం కానీ అటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు నటీనటులైనా, టెక్నీషియన్స్ అయినా, డైరెక్టర్ హోదాలో ఉన్న కంపల్సరీగా ఒక గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఒకేసారి వెలుగులోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి ఆకర్షణతో పాటు ఆర్థిక పరంగా చాలా ఇంప్రూవ్మెంటు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఈ సమయంలో ఎక్కువ వాహనాలు కొనడం కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి ఏమైనా కొనడం కానీ, ఇంట్లోకి గృహోపకరణాలు లాంటివి, ఈ ఎంటర్టైన్మెంట్ టీవీలో, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటివి పాత ఎప్పుడు మానేసి కొత్తవి మార్చడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మీకు ధనస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల అటు అష్టమాధిపతిగా, లాభస్థానాధిపతిగా ఒక విధంగా ఆకస్మిక ధనలాభం, అలాగే మీ ప్రయత్నం వల్ల, అలాగే ఏదన్నా ఒక ప్రైజ్ మనీ లాగో, ఒక బోనస్ లాగో, ఒక సిట్టు ద్వారా కూడా ధనం రావడం జరుగుతుంది. దాని విధంగానే మీరు ఖర్చు పెట్టడం కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ బాగున్నప్పుడు కూడా 6వ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు, ఇది ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారికి కానీ, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్లో సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, భూమికి సంబంధించిన లావాదేవీలు ఉంటే అవి చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మీరు ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఏదైనా ఒక సర్జరీ లాంటిది జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా మంచి ఆరోగ్యం కోసం ఏదైనా ఆశ్రమంలో కానీ, ఏదైనా వైద్యశాలలో కానీ ప్రవేశించి మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవడం, కొన్ని వ్యాయామం లాంటిది కానీ, యోగా, మెడిటేషను ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకొని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సమయంలో కొద్దిగా దగ్గర బంధువులతో కానీ, భార్య లేదా భర్తతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఒక విధంగా విభేదాలు కూడా రావాల్సి ఉంటుంది.
అలాగే మీరు ఈ సమయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు ఏవైనా ఉంటే అవి తీర్చివేస్తారు. చాలా రుణాలు తీర్చుకోవడం అంటే కేవలం ఎవరికైనా ఇవ్వాల్సిన ధనమే కాకుండా మీ మీద ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు, ఏదో పిల్లల పెళ్ళిళ్ళో చెల్లెళ్ళ పెళ్ళిళ్ళో వాళ్ళకైనా ఇవ్వాల్సి ఉండడం, ఇలాంటి బాధ్యతలు, ఎస్పెషల్లీ పేరెంట్స్ని కూడా చూడవలసినటువంటి బాధ్యత, ఇవన్నీ ఈ సమయంలో ఎక్కువగా మీ యొక్క బాధ్యతల్ని చాలా వరకు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు, అలాగే కొన్ని ప్రమాదకరమైనటువంటి చోట్లకి వెళ్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ అంటే గురువు కూడా ఈ 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ముందు జాగ్రత్త చర్యగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా శని లాభస్థానంలో ఉండడం వల్ల కూడా వృత్తిలో అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, ఏదైనా ప్రభుత్వ పదవి మీకు రావాల్సి ఉంటే వారసత్వంగా కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా మీకు రావాల్సి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఎండోమెంట్స్లో కానీ మీకు ఏదైనా ఒక ఉన్నత పదవి లాంటిది, ఆదాయం వచ్చే పదవి లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీ ప్రయత్నం మీరు చేయండి. కంపల్సరిగా ఈ గ్రహాల అనుకూలతో ఏదో ఒక సక్సెస్, ఏదో ఒక లాభం ఈ పక్షంలో మీకు కంపల్సరిగా దొరికే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని
దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.